హలో హైదరాబాద్ అందరికీ నమస్కారం. నెహ్రూ జూ పార్క్లో మొన్న చూడని కొన్ని యానిమల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. అలానే హైదరాబాద్ భాగ్యనగరానికి సంబంధించిన చాలా విషయాలు ఈ ఛానల్లో మీకు కనిపిస్తాయి. సో హైదరాబాద్లో మీరు ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసిస్తే ఆ వీడియో నెక్స్ట్ మనం చేసేద్దాం. ఇక హైదరాబాద్ జూకి టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూసేసాం. అలా టికెట్స్ మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఇక్కడ కౌంటర్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇకపోతే ఇది చూద్దాము ఎంత కష్టపడి కాలువ చేస్తుందో, ఏ చెట్టు కోసం చేస్తుందో ఏమో అనుకున్నా, కానీ ఊరికే చేస్తున్నట్లుంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, అలానే చూడడానికి క్యూట్గా ఉంది కాబట్టి పెట్గా పెంచుకుందాం అనుకుంటున్నారేమో. ఈ చిన్న ముంగీసుది అంత మంచిది కాదట, చాలా కోపిష్టట. దీని పేరు మీర్కాట్. ఇక దీని తోక చూసామనుకోండి, ఇది చూడ్డానికి కోతిలాగే ఉంది కానీ అన్ని కోతుల కంటే దీని తోక చాలా బలంగా ఉన్నట్లుంది. నాకు గుర్తున్నంత వరకు లాంగ్ టైల్ మకాక అంటారంట. అదేంటి మంకీ కదా మకాక అంటున్నారంటే, అన్ని మంకీలు మకాకులు కావు, కానీ అన్ని మకాకులు మంకీలు. సో అంటే అది కోతులన్నిటికీ సాధారణంగా మనం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, రారా గజ్జికుక్కరా అన్నట్లు వీడు కూడా కోతినే, కానీ వీడు వేరే రకం కోతి. అలానే ఇంకొకటి కూడా చూద్దాం. చూసారా, ఒళ్ళంతా జుట్టు ఉంది దీనికి, ముఖం నిండా జుట్టు. దీన్ని బబూన్ అంటారంట. సో బబూన్ కూడా ఒకలాంటి కోతే, కానీ కోత అంటే కోతి కాదు. అర్థమైందా? ఇక ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పులి అనుకుంటున్నారా? కాదు, పిల్లి. ఆఫ్రికా అడవి పిల్లి. దీన్నే సర్వల్ క్యాట్ అంటారు. ఇది వైల్డ్ క్యాట్ కాబట్టి బాగా పరిగెట్టడం, పోరాడడం, జంతువుల్ని వేటాడి తినడం ఇవన్నీ దీనికి బాగా వచ్చనమాట. ఇక ఇక్కడున్న తెల్ల పులిని క్లిన్కారా అడాప్ట్ చేసుకుందంట తన సెకండ్ బర్త్డే అప్పుడు. అలానే రాయల్ బెంగాల్ టైగర్ని వచ్చి ఎన్ఏఎస్ఆర్ బాయ్స్ స్కూల్ వాళ్ళు. చూసారా ఈ పులులు ఎలా ఆడుకుంటా ఉన్నాయో? కాసేపు చూద్దాం ఏం చేస్తాయో. అదేమో అటు వెళ్ళిపోయింది, ఇంకా అవి ఎంతసేపటికి గొడవ పడలా. అందుకని మనం పులి దగ్గరికి వచ్చేసాము. పాపం పులికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. గమనిస్తే కొంచెం వామిటింగ్ చేసుకుంటున్నట్టుంది. సో పులికైనా మనకైనా తినకూడనివి, అరగకూడనివి తింటే ఇలాగ వామిటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పాపం కదా. అది కూడా మనం చూసే రోజే ఇలా అవ్వడం నాకు చాలా బాధ అనిపించింది. బట్ వాటికి డాక్టర్స్ ఉంటారట ఇక్కడే, సో వాళ్ళన్నీ చూసుకుంటారు. రెండోది వచ్చేసి వాటికి ఏం తినకూడదో, ఎలాగ వామిటింగ్ చేయాలో, తర్వాత ఎలా ఫాస్టింగ్ చేయాలో అన్నీ తెలుసు కాబట్టి మనం ఎక్కువగా వాటి గురించి జాలి పడని అవసరం లేదు. అవి తొందరగా క్యూర్ చేసేసుకుంటాయి. పాపం ఒక దగ్గర వామిటింగ్ చేసిన తర్వాత అది రెండో చోట వచ్చి మోషన్కి వెళుతుంది. అంటే డిసిప్లైన్ అనుకోవాలా లేదంటే అసలు ఏమనుకోవాలి నాకైతే అర్థం కావట్లేదు. కానీ కొంచెం బాధగాను, కొంచెం ఎగ్జైటెడ్గాను, కొంచెం ఏదోలా ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా ఇలా పులి మోషన్కి వెళ్ళడం చూడడం, అందుకని. బట్ అది తొందరగా క్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ కానీ గమనిస్తే ఒక కుక్క లాంటిది నీళ్లు తాగుతుంది కదా, ఇది నిజానికి కుక్క కాదు, వైల్డ్ డాగ్ అంటారు, కానీ నక్కల గుంపులో ఒకటి అనమాట. ఆ తర్వాత ఇవి వేరే రకం నక్కలు, కొంచెం చిన్న సైజులో ఉండి కలర్ వేరుగా ఉంది కదా గమనిస్తే. సో ఇవి ఇండియన్ ఫాక్స్ అంట, వీటినే బెంగాల్ ఫాక్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనం వేరే ఫాక్స్ దగ్గరికి వెళదాం. అవి కూడా నక్కలే, కానీ వాటి రంగు, వాటి తోక రంగు వేరుగా ఉంటుంది. వీటి రంగు ఒకసారి మనం చూసి గుర్తుపెట్టుకుందాం. ఇంత నక్కలు కూడా పాపం నార్మల్గా అనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. చూస్తున్నారు కదా, ఇది రెడ్ ఫాక్స్. దీని తోక నల్లగా, బాడీ అంతా కొంచెం గోల్డ్ రెడ్ కలర్లో ఉంది కదా. ఈ గుంపంతా ఇక్కడ ఆడుకుంటూ ఉంది. ఈ ఫాక్స్ ఉండేదాని పక్కనే మనకు హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది, అక్కడికి కూడా మనం వెళ్ళొచ్చు. ఇంతకీ ఇవి ఏం చేస్తున్నాయో కాస్త గమనిస్తే హాయిగా ఆడుకుంటూ ఉన్నాయి అన్నీ కలిసి. అయితే వీటి గురించి ఏదైనా విషయం తెలుసుకుందామా అని గూగుల్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, చైనా, జపాన్ వాళ్ళు దీన్ని అదృష్టం అని అలా భావిస్తారంట. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, మనం కూడా నక్క తోక తొక్కొచ్చావురా అని వాడుతూ ఉంటాం కదా. సో చైనా, జపాన్ వాళ్ళకి మనకి లేదా ఈ నక్కకి ఏదైనా లింక్ ఉందా అనిపించింది. అదేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇక మనం నెమళ్ళ దగ్గరికి వచ్చేసాం. కొన్ని తెల్ల నెమళ్ళు, కొన్ని మామూలు నెమళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందే షార్ట్ వీడియోస్లో కూడా మనం చూసుంటాం. మన కోసమే ఒక నెమలి పురివిప్పి మరీ చూపించింది. ఇక్కడేమో ఆడ నెమలి దగ్గరికి మగ నెమలి వచ్చినట్లు ఉంది. ఇక ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే క్యూట్ యానిమల్స్ మన ఏనుగులు. ఎంత బాగా తింటున్నాయో. తర్వాత మనము జింకల దగ్గరకు వచ్చేసాము. ఈ జింకలు ఇప్పుడే తినడం కోసం పరిగెట్టుకుంటూ వెళుతున్నాయి. అక్కడ దూరంగా చెట్టు కింద ఒక మనిషి ఏదో ఆహారం పెట్టారు వాటికి, అందుకని ఈము పక్షులు, జింకలు అన్నీ అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంతకు ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, చూడ్డానికి పక్షులు పొడవు కాళ్లతో కొంచెం పెద్ద మెడతో ఉన్నప్పటికీ ఈమూలు వేరు, ఆస్ట్రిచ్ వేరు అని.
అలానే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక నెమలి మనకి పురివిప్పి మరీ చూపించిందని. ఆ మంచి నెమలి ఇదే. అయితే ఈ వీడియో ఆల్రెడీ మనం షార్ట్స్లో అప్లోడ్ చేశా. కానీ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు ఎందుకో అక్కడ దూరంగా ఒకటి నెమలి ఉంది, అది కూడా పురివిప్పుతుంది. దాన్ని రికార్డ్ చేద్దామని నేను కొంచెం సైడ్కి వచ్చా. అలా నేను సైడ్కి రాగానే మనకిప్పుడు ఫ్రంట్లో ఉండి చూపిస్తుంది. ఆ నెమలి సైడ్ నడుచుకుంటూ వచ్చి అది కనపడకుండా మన అటెన్షన్ దీని మీదకి వచ్చేలాగా చేసింది. అంటే అది స్టార్టింగ్ నాకు తెలియలా వీడియో రికార్డ్ చేసేటప్పుడు. బట్ ఇలాగా ఎడిట్ చేస్తూ వాయిస్ ఇస్తున్నప్పుడు గమనిస్తే, నేను మూవ్ అయిన తర్వాత ఈ నెమలి కూడా దానికి తగ్గట్టుగా మూవ్ అయింది. అంటే కెమెరాలో పడేలాగా చూసారా దూరంగా అది. సో నేను దానికోసం కెమెరాని ఇట్లా తిప్పేశానా. ఆ నెమలేమో మనల్ని చూడకున్నా కూడా దాని పని అది చేసుకుంటూ ఒక రౌండ్ అయితే వేసింది. కానీ ఈ నెమలి నేను అలాగ తిరగడం, కెమెరా అటు తిప్పడం గమనించి మెల్లమెల్లగా నడుస్తుంది. చూడండి, మనకు 2 పురివిప్పినవి నెమళ్ళు కనిపిస్తున్నాయి, ఒకటి దూరంగా ఒకటి దగ్గర. సో గమనించారా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ఎలాగ ముందుకొచ్చిందో. అది అంటే మరి అది తెలిసే వచ్చిందా లేదా అలా సరదాగా వచ్చిందో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం బాగా ట్రైనింగ్ అయిపోయినాయి ఇవి. అంటే మనం వెళ్ళడం, వీడియోలు తీయడం. సో అది వాటికి తెలిసిపోయిందేమో అనిపించింది. ఇక్కడ కొన్ని కోళ్ళు కూడా ఉంటాయి. అందులో ముందు చూసినవి ఎర్ర అడవి కోళ్ళు. ఇది వైట్ అండ్ బ్లాక్లో ఉంది కదా, నాకు తెలిసి ఫారెన్ కోడే అయి ఉంటుంది. మామూలుగా డార్కింగ్ అంటారంట, ఆ సిటీలో ఉంటాయి ఈ కోళ్ళు అన్నారు. ఇక బారాసింగా అని ఇందాక జింకలు, అలానే రక్తపింజర పాము, ఇవన్నీ రెప్టైల్ హౌస్లో ఉంటాయి. వాటి ఎదురుగా ఉన్న మొసళ్ళ దగ్గర ఇలాంటి చాలా మొసళ్ళు పడుకొని తిరుగుతూ కనిపిస్తాయి. అలానే జింకల పక్కన జిరాఫ్, ఇది కూడా మనం షార్ట్ వీడియోస్లోనే చూసినట్లున్నాము. ఇంకా సఫారీ రైడ్లో పులులు, సింహాలు అవి చూసాం కదా. అవి కాకుండా బయట ఉన్న గ్రద్దలు, ఇంకా చాలా రకాల జంతువులు పార్ట్ 1 వీడియోలో చూసాము. అందులో చూడకుండా కొన్ని మిస్ అయినవి ఇందులో చూపించాను. ఇలా కాకుండా మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలని, వీలైతే మీ దగ్గర డబ్బులు ఉంటే ఈ యానిమల్స్కి ఒక రోజుకో, ఒక నెలకో, ఒక సంవత్సరానికో అడాప్ట్ చేసుకొని ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకుంటూ బాయ్. మళ్ళా మనం హైదరాబాద్కి సంబంధించిన మరొక విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం.